వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇవాళ వచ్చేటప్పటికి నా బర్త్డే అనమాట. ఎక్కడెక్కడికి వెళ్దామో అన్నీ కూడా బ్లాగ్లో అయితే పెడతాను, చూసేయండి. ఇప్పుడు అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. దర్శనం చేసుకొచ్చేసి ప్రసాదం అయితే తింటున్నాం అనమాట. దర్శనం అయింది, ఇప్పుడే దర్శనం చేసుకుని బయటకు వచ్చా. ఇదేంటిది రెస్టారెంట్ తీసుకెళ్తాను అన్నావు కదా, ఇలా ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నా ఇక్కడ తిమ్మాపురంలో చిన్న పని ఉంది, ఆ పని చూసుకుని వెళ్దాం. తిమ్మాపురంలో పని ఉందా? అదేంటి, నాకు ఆకలి వేస్తుందని చెప్పాను కదా. ఒక చిన్ని గారు ఒక చిన్న పని చెప్పారు, జ్యోతి చూసుకుని ఒక్క 2 నిమిషాలు ఈ పక్కనే వెళ్ళొచ్చేద్దాం. తిమ్మాపురం అన్నారా? తిమ్మాపురం అయితే దాటిపోయింది, మరి ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియదు. మరి ఎక్కడికమ్మా? తిమ్మాపురం దాటిపోయాం కదా. తిమ్మాపురం ఊరు లోపలికి వెళ్ళాలి. ఊరు లోపలికి వెళ్ళాలా? ఏమో ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాడు ఈయన, నాకేం చెప్పట్లేదు. మరి ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియదు. మరి ఎందుకప్ప? ముందు పొల్యూషన్ ఉంటది, పోలీసులు అది ఉంటారు. ఒకసారి పొల్యూషన్ ఉందా లేదో చెక్ చేయ సార్. డాష్ బోర్డ్ లో చెక్ చేయ, పొల్యూషన్ అది ఉందా. డాష్ బోర్డ్ లోనా పొల్యూషన్? ఇదేంటిది? అదేంటది నాకు తెలియదే. ఏంటది? ఏది ఇందాక ఇచ్చా చూడ సర్ప్రైజ్, అలాంటిదేనా ఇది కూడా? లేదు లేదు, అది నాకు తెలియదే జ్యోతి. ఏంటది చూడు ఒకసారి. ఏంటది? ఏం చూడాలి? ఇదేంటి ఇంత బరువుగా ఉంది? ఏదైనా రాయి ఏమైనా పెట్టావు ఇందులో మళ్ళీ? ఏమో నాకు తెలియదు, అది చూడు ఏంటో. ఏముంటది ఇందాకలాగే సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఇయర్ ప్యాడ్స్ అన్నావు కదా, అలాగే ఉంటది ఇది కూడా. చూడు చూడు ఏంటో చూడు, నువ్వే చూసుకో. చూడు చూడు చూడు. ఈసారి మాత్రం గిఫ్ట్ అసలేంది లేదనుకో, ఇచ్చేది ఏదన్నా మంచిది ఇవ్వలేదనుకో, ఈసారి నా చేతిలో అయిపోతా స్వామి అని షాక్ అవుతా అలా చూసి. అది చూసావా? అయ్యో అలా అవుతావు. అది చూస్తాను. నాకు అసలే చాలా చిరాగ్గా. ఏముంటదో చెప్పది. ఏముంటదా? ఏంటి ఏముంటది ఇది? ఏమో కొంచెం బరువుగానే ఉంది. బాక్స్ చూస్తే ఇది ఏదో ఉన్నట్టే ఉంది. ఇందులో ఏ కాస్మెటిక్స్ పెట్టావా? నాకు కాస్మెటిక్స్ అంటే చాలా ఇష్టం కదా. ఈసారైనా పెట్టావా? లిప్స్టిక్స్ కొనమన్నాను కదా, కొన్నావా? నిజంగా? లిప్స్టిక్ ముద్ద మొగానికి రాసుకో. ఏదో ఫ్లిప్కార్ట్ అని ఉంది. ఈసారి ఏదో కొన్నావు నిజంగా? ఇదేదో బరువుగానే ఉంది స్వామి. కాస్మెటిక్స్ మాత్రం కాదు, ఈ కాస్మెటిక్స్ మాత్రం కాదు. ప్యాకింగ్ బాగానే ఉంది, బరువుగా ఉంది. స్వామి ఫ్లిప్కార్ట్ది ఏదో పెట్టావు కానీ ఇందులో ఏమో ఉండకపోవాలి. గిఫ్ట్ అయిపోయావు నా చేతిలో. ఇలా ప్రాంకులు చేస్తే మాత్రం ఊరుకోను స్వామి. ఈసారి ఇవ్వకపోయినా పర్లేదు కానీ అలాంటి చెత్త ప్రాంకులు మాత్రం చెయ్యి. అబ్బో ఏదో వివో అని ఉంది. సర్లే, నిజమే. ఈ అట్టపెట్టలు ఎత్తే ఎవరి దగ్గర తీసుకుని వచ్చేసావా? బరువుగానే ఉంది మరి. నిజంగానే సెల్లా? నిజంగానేనా? వావ్, చాలా బాగుంది. మా హస్బెండ్ వచ్చేటప్పటికి నాకు సెల్ కొన్నారు. ఇంకోండి వివో బర్త్డే గిఫ్ట్ అనమాట. సర్ప్రైజ్ గా సెల్ కొన్నారు. నా సెల్ ఛార్జింగ్ అయిపోతుంది, పాత సెల్ OnePlus. కొత్త సెల్ అయితే కొన్నారు. ఇదిగోండి వివో. బాగుంది, సర్ప్రైజ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. వర్షం పడుతుంది, ఈయన ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాడు. ఫస్ట్ తిమ్మాపురం అన్నాడు, పిఠాపురం అయిపోయింది, ఇంకెక్కడికో తీసుకెళ్ళిపోతున్నాడు ఈయన. మాకైతే ఫుల్ వర్షం. ఈ వర్షంలో ఈయన ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు నన్ను. గొల్లపురోలు వచ్చేసాం అప్పుడే. మా హస్బెండ్ అయితే ఎక్కడికి వెళ్తున్నామో చెప్తానన్నారు. ఇప్పుడు చెప్పండి ఎక్కడికి? కత్తిపూడి దగ్గర రెస్టారెంట్ ఉంది, తిందామని తీసుకెళ్తాను. హైవే దగ్గర. అవునా? నిజమేనా? వెళ్ళిపోతాం. ఇప్పుడు అది 14 కిలోమీటర్స్ ఉంది. ఏమో అది కూడా దాటిపోతాము. లేదు లేదు, చెప్తాను. ఫుడ్ చెప్పాను కదా నీకు ఆల్రెడీ. ఇప్పుడు ఆకలేస్తున్నాను కదా, అక్కడికి వెళ్తున్నాం. సరే అయితే. ఇక్కడే రెస్టారెంట్ ఇక్కడేనా? ఇక్కడే. మామిడి చెట్లు దాటాక కరెంట్ పోల్ దగ్గర అని చెప్పారు. అవునా? అంబికా రెస్టారెంట్.
అంబికా రెస్టారెంట్, కత్తిపూడి అంబికా రెస్టారెంట్ పెట్రోల్ బంక్ దాటాక రోడ్డు మీదే ఉంటుంది అన్నారే. ఇదా ఇదే ఇది షణ్ముఖ, ఇది కాదు, ఇక్కడే ఎక్కడమ్మా లక్ష్మీ గణపతి, ఇది కాదు. రోడ్డు మీదే గొడుగు పెట్టుకుని వెళ్తున్నావు కూడా పక్క నుంచి అని చెప్పాడు. ఇదిగో ఈడే అనుకుంటా గొడుగు పెట్టుకుని వెళ్తున్నావు. జోకులేస్తున్నావా స్వామి? కాదు, లేకపోతే నాకు తెలియదు కదా. అంబికా రెస్టారెంట్ అయితే మాత్రం ఉంది నిజంగా. అక్కడికి తీసుకెళ్తావో లేదో తెలియదు కానీ ఓ ఇది అది అని ఏదో చెప్తున్నావు కబుర్లు మాత్రం. అది ఇది అనుకుంటూ అన్నవరం తీసుకొచ్చేసాడు. అన్నవరం ఎంట్రన్స్లో ఉన్నాం. నా బర్త్డే సర్ప్రైజ్గా అన్నవరం సర్ప్రైజ్గా తీసుకొచ్చేసారు. ఎప్పుడు గుడికి తీసుకెళ్ళాలని అడుగుతారని అన్నవరం అయితే వచ్చామన్నమాట. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఫుల్ వర్షం చూసారా ఎంత వాటర్ ఉందో. అన్నవరం రోడ్స్ అన్నీ కూడా బందగా ఉన్నాయి. ఈ టైంలో నాకు ఇక్కడికి అన్నవరం అయితే తీసుకొచ్చారు. గుడికి అనేది తీసుకెళ్ళరు, అందుకే ఇలాంటి తుఫాన్లు అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. తీసుకెళ్తున్నారు కదా, అందుకే ఇలా తుఫాన్ అయితే వస్తుంది. గుడికి అయితే తీసుకెళ్తున్నారు. అన్నవరం అయితే రీచ్ అయ్యాము. పైకి వెళ్ళిన తర్వాత వీడియో అయితే పెడతాను. వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. దర్శనం చేసేసుకున్న తర్వాత అన్నప్రసాదం అయితే పెడతారు కదండి, భోజనానికి అయితే వెళ్తున్నాం అనమాట. అన్నదానం చేస్తారు కదా, భోజనానికి అయితే తినడానికి వెళ్తున్నాము. లైన్లో అయితే నిలబడ్డాం అనమాట. దర్శనం చేసేసుకుని అన్నవరం ప్రసాదం తినేసి, భోజనం ప్రసాదం ఉంటుంది కదా, తినేసిన తర్వాత మా హస్బెండ్ అయితే కౌంటర్ దగ్గర ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళారు. ఈ లోపు నేను అన్నవరం కొండ అంతా తీస్తున్నాను అన్నమాట వీడియో. అన్నవరం దర్శనం అయితే అయిపోయింది. మేము ఇంకా రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి. అవుతాయి మళ్ళీ భోజనం అయితే చేస్తాం. అన్నవరంలో ప్రసాదం ఉంటుంది కదా, అన్నదానంది చేసేసి మళ్ళీ ఇంటికి రిటర్న్ అవుతే అయిపోతున్నాం అనమాట. ఇది అవుతే నైట్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము.
మెమరీస్ ఆఫ్ మిల్క్ షేక్ అని మనకి కొత్తగా అయితే కాకినాడలో పెట్టారనమాట. రెస్టారెంట్కి అయితే వచ్చాం నైట్. మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళాం కదా. అండ్ ఇక్కడ ఆఫర్స్ అయితే ఉన్నాయంట. అవే అయితే మనకి ఆగస్ట్ నెలాఖరు వరకు ఉన్నాయి. అవి అయితే వీడియో తీశాను. అండ్ ఇదైతే మెనూ అనమాట. మెనూ అంతా కూడా నేను వీడియో అయితే పెట్టాను అనమాట. ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అవన్నీ కూడా నేను చూపిస్తున్నాను. అన్నీ కూడా రీజనబుల్ కాస్ట్లో అయితే ఉన్నాయన్నమాట అన్నీ కూడాని. చీజ్ పిజ్జా అయితే చెప్పుకున్నాము. ఇది కాస్ట్ వచ్చేటప్పటికి 130 రూపీస్ అనమాట. అండ్ వెజ్ స్మైలీస్ అయితే చెప్పుకున్నాము, పొటాటో స్మైలీస్. అండ్ ఇవి కాస్ట్ వచ్చేటప్పటికి 50 రూపీస్ అనమాట. అండ్ వెజ్ పిజ్జా అయితే టేస్ట్ చేస్తున్నాను. చాలా బాగున్నాయి పిజ్జా స్మైలీస్ అవన్నీ కూడా. టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. నెక్స్ట్ అయితే స్మైలీస్ అయితే తింటున్నాను. అవి కూడా క్రిస్పీగా భలే ఉన్నాయన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ అయితే వెజ్ బర్గర్ అయితే చెప్పుకున్నాము. వెజ్ బర్గర్ కాస్ట్ అయితే 60 రూపీస్ అనమాట. అది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. వెజ్ బర్గర్ అయితే ఇంకోటి కూడా చెప్పుకుని తిన్నాం అనమాట. తర్వాత మాక్టైల్ అయితే తీసుకున్నాం. మాక్టైల్ కాస్ట్ వచ్చేటప్పుడు 49 రూపీస్ అనమాట. అండ్ ఈ రెస్టారెంట్కి అయితే వెళ్ళండి ఖచ్చితంగా. అన్నీ కూడా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. రీజనబుల్ కాస్ట్లో అన్నీ కూడా మనకి ఇక్కడ రెస్టారెంట్లో అయితే దొరుకుతున్నాయి.